హాయ్ అండి, నేను విజయ వెర్మాత్నేని. నా ఛానల్ వాయిస్ ఆఫ్ విజయాకి మీ అందరికీ స్వాగతం. ఫ్రెండ్స్, నేను ఎందుకు ఇలా తయారై ఉన్నానా అనుకుంటున్నారు కదా. మా ఊర్లో లక్ష్మి గారింట్లో ఈరోజు లలితా సహస్రనామ పారాయణం జరుగుతుంది. అక్కడికి వెళ్తున్నాను. వాళ్ళ ఇంట్లోనే ఈ మధ్య మణిద్వీప వర్ణన హనుమాన్ చాలీసా జరిగినాయి కదా, అక్కడే అనమాట. అక్కడికి వెళ్తున్నాను ఇప్పుడే. అందుకనే రెడీ అయ్యి ఉన్నాను. మిమ్మల్ని కూడా తీసుకెళ్తాను నాతో పాటు. ఎందుకంటే లలితా సహస్రనామం చదివినా కూడా విన్నా కూడా చాలా మంచిదండి. అందుకని చెప్పి వినే భాగ్యం నాకు కలిగింది, మీకు కూడా కలిగిద్దామని చెప్పి లక్ష్మి గారి ఇల్లు ఈ మధ్య బయట చూపించాను కదా. లోపల ఇలా ఉంటుంది, మంచి ఫర్నిచర్తో చక్కగా సర్దుకుంటారు కూడా అనమాట. చాలా అందంగా, చాలా నీట్గా ఉంటుంది. ఈరోజు కార్తీక మాసం ఆఖరి శుక్రవారం పారాయణం చేసుకుంటున్నారు. లలితా సహస్రనామ పారాయణం ఇది వాళ్ళ పూజా మందిరంలో చేస్తున్నారు. ఇప్పుడు అక్కడికి వెళ్ళిపోయి వినేసేద్దాం మనం కూడా. శ్రీ లలితా సహస్రనామ స్తోత్ర ప్రారంభః. ఐం ఓం హ్రీం శ్రీమాత్రే నమః. ఓం ఐం హ్రీం శ్రీమాత్రే నమః. ఓం ఐం హ్రీం శ్రీమాత్రే నమః. ఓం ఐం హ్రీం శ్రీమాత్రే నమః. శ్రీమాతా శ్రీ మహారాజ్ఞి శ్రీమత్సింహాసనేశ్వరి చిదగ్నికుండ సంభూత దేవకాయ సమజ్యత ఉజ్జయమానం సహస్రావర చతుర్బాహు సమన్విత రాగస్వరూప సరళ క్రోధాకారం కుశోజ్వల మనోరూపేక్షుకోదండ పంచతన్మాత్ర సాయిక నిజారుణ ప్రభాపూర మధ్య బ్రహ్మాండ మండల చంపకాశోక పునరాగ సౌగంధిక సత్కజ కురువింద్రమణి శ్రేణి కంఠకోరమణమితల అష్టమి చంద్ర విరాజ జగతస్థల శోభిత ముఖ చందన కలంకాభి రాజీవలోచన రంజనీ రమణీ రస్య రణత్రింకణి మేఖల రమావేణు వర్ణాలతి రూపాలతి ప్రియ రక్షాకవే రాక్షసగ్ని రామ రమణ కామ్య కామ కళా రూప కలంబ కుసుమ ప్రియ కళ్యాణి కల్పి కంద కరుణాసాగర కళావతి కళాలాప కాంత కాదంబరి ప్రియ వరద వామనైన. ఇలా లలితా సహస్రనామ పారాయణం ఒకసారి చేసిన తర్వాత, అంటే 1000 నామాలు చదివిన తర్వాత అమ్మవారికి నివేదన చేసి ఆ తర్వాత హారతి ఇచ్చారు. చంద్రవంకను శిరోమటులవాదాసు సౌందర్య నీరాజనం బంగారు తల్లికి నీరాజనం శుక్రవారం నాడు సులసగే తల్లి శ్రీ మహాలక్ష్మికి నీరాజనం శృంగేరి పీఠమున సుందరాలి చరణమాయికి నీరాజనం బంగారు తల్లికి నీరాజనం ముగ్గురమ్మలకును మూలమగు పెద్దమ్మకు ముత్యాలతో నీరాజనం జన్మ జన్మల తల్లి జగదీశ్వరి నీకు భక్తజనులిచ్చేలి నీరాజనం బంగారు తల్లికి నీరాజనం. తర్వాత అందరికీ పసుపు కుంకుమ గ్రంథం ఇచ్చి అందరూ కూడా వాళ్ళు తెచ్చుకున్న కొబ్బరికాయల్ని దేవుడి దగ్గర కొట్టి, అమ్మవారి దగ్గర కొట్టి, అందరం కూడా తీర్థ ప్రసాదాలు తీసుకుని అట్లాగే తాంబూలం కూడా పుచ్చుకుని అందరూ ఎవరిళ్ళకు వాళ్ళు వచ్చేసామన్నమాట. ఇదండి ఈరోజు నా వీడియో. కార్తీక మాసంలోనే కాదు, ఎప్పుడు చదువుకున్నా కూడా లలితా సహస్రనామం చాలా ప్రభావితం చేస్తుంది మనని. అలాగే చాలా మంచి జరుగుతుంది అందరికీ అని చెప్పి ప్రతి ఒక్కళ్ళు కూడా ఎప్పుడు కుదిరితే అప్పుడు, లేదంటే ప్రత్యేక దినాల్లో అయినా ఇలా చదువుతూ ఉంటారనమాట. ఈ వీడియో చివరిదాకా వాచ్ చేసినందుకు థ్యాంక్ యూ. ఇంకో వీడియోలో కలుద్దాం మరి. బాయ్.